కూలి పనుల కోసం తన భర్త తలపంటి సత్యబాబు సుమారు 6 నెలల క్రితం తొండంగి మండలం పెరుమాళ్లపురంలో గల దివిస్ కార్యాలయంకు వెళ్లి మృతి చెందాడని, దానిపై ఇంతవరకు కారణం చెప్పకపోగా తనకు ఎటువంటి నష్టపరిహారం అందజేయలేదంటూ మృతుని భార్య వరలక్ష్మి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సుమారు నెల క్రితం దివిస్ కార్యాలయానికి పనికి వెళ్లగా అక్కడి నుంచి సంస్థ సిబ్బంది మీ భర్తకు బాలేదని చెప్పి ఆసుపత్రికి తరలించేటప్పటికి చనిపోయారని ఫోన్ ద్వారా తెలియజేసినట్లు వరలక్ష్మి తెలిపారు. కారణం చెప్పాలని సంస్థ వద్దకు ఎన్నో సార్లు తిరిగినా ఫలితం లేదని ఆమె వాపోయింది. 2 చిన్నపిల్లలతో కుటుంబ పోషణ కష్టంగా ఉందని, సంస్థ నుంచి ఎటువంటి పరిహారం అందలేదని ఆమె తెలిపింది. తమకు న్యాయం చేయాలని గ్రీవెన్స్ కార్యక్రమంలో వరలక్ష్మి వేడుకుంటుంది. నా ఊరు పెరవరపారం. నా పేరు వరలక్ష్మి. మా ఆయన తడపనాకి వెళ్ళాడండి. కానీ తడపనాకి వెళ్ళి మనిషి నొప్పి వస్తుందని అన్నారండి. అంత బెత్తలేక మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళారండి. హాస్పిటల్కి తీసుకెళ్ళి చచ్చిపోయాడు అన్నారండి. చచ్చిపోయిన బాడీని తీసుకొచ్చారండి. తీసుకొచ్చిన తర్వాత ఎంతకంతా మామూలుగా ఎంతకంతా ఉప్పిస్తావాలండి, తీసుకెళ్ళిపోండి అని అన్నారంటండి. అలాగని తీసుకొచ్చేసారండి ఇంటికి తీసుకొచ్చేసిన తర్వాత పెద్దలు అన్నారు ఎంతకంత ఒప్పిస్తారని. ఆ రోజు నుంచి ఈ రోజు రాక దోవలాగా అరిపోయేలా మళ్ళీ ఇస్తామని తిప్పి అలా మేము ఇవ్వము, ఇది ఏదోటి చేసుకుంటే మేము ఇవ్వము అనేసి చెప్పారండి. పెద్దలు అలా అందరూ తీసుకెళ్ళివాడు ఎస్పీ దగ్గరికి అలా తీసుకెళ్లారండి. ఇంకా ఇస్తానని తిప్పారండి. ఇంకా ఏమీ లేదని చెప్పారండి. నా పేరు పాములు అండి, అంజాల పాములు. అది ఎలా పొద్దున్న తాట మీద ఒకసారి మేము తీసుకెళ్తున్నానండి. నెలలు పెట్టు 2 నెలలు పెట్టు వాళ్ళు సత్యబాబు, అంజాల సత్యబాబు తీసుకెళ్తే ఎలా కూడా అలాగే వెళ్ళి తాట తడిపి 2 గంటలు 3 గంటలు 9 గంటలు వెళ్ళప్పుడు వాళ్ళు నొప్పి వచ్చింది అన్నారండి. మనం వెళ్ళబోయి తుని తీసిపోయారండి. తుని తీసిపోయి తీసుకొచ్చేసారు. అలా చెప్పలేదండి. తీసుకెళ్ళి ఏమో ఆఫ్ చేశారండి. తీసుకెళ్ళి ఆఫ్ చేస్తే రాజకీయ మరి రాజేశాడు వెళ్ళిపోవడం ఏదో చెప్తాం వెళ్ళిపోండి అన్నాడు. వెళ్ళిపోయిన పెయిన్ తీసుకొచ్చేసారండి. దాన్ని చెప్తాను ఎవడో చెప్పలేదు. తాటలో తీసుకెళ్ళి సంబంధం చెప్పలేదు, ఇక్కడ రాజకీయ నాయకులు సంబంధం చెప్పలేదు. చచ్చిపోవాలి తలపంట చచ్చిపోవాలి తలపంట చచ్చిపోవాలి.